స్టూడెంట్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సిఎస్ ట్యూషన్స్. ఈరోజు 10th క్లాస్ మ్యాథ్స్ ఎక్సర్సైజ్ 8.1లో 9th క్వశ్చన్ చెప్పుకున్నాం. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి రైట్ యాంగిల్ డట్ బి ఇఫ్ tan a ఈక్వల్ టు 1/√3 ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఫస్ట్ వన్ ఏంటి sin a cos c ప్లస్ cos a sin c. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి cos a cos c మైనస్ sin a sin c. సో ఫస్ట్ వన్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సిందండి sin a cos c ప్లస్ cos a sin c. మనం ఫస్ట్ మనకి ఇచ్చింది ఏంటి tan a ఈక్వల్ టు 1/√3 అని ఇచ్చాడు. సో మనం సైన్ వాల్యూ కాస్ వాల్యూ కనుక్కోవాలి. సో సైన్ కాస్ వాల్యూస్ కనుక్కోవాలంటే మనకి ఆల్ సైడ్స్ తెలిసి ఉండాలి. సో tan a గివెన్ tan a ఈక్వల్ టు 1/√3 అని ఇచ్చాడు. tan అంటే ఏంటి ట్యాంగిల్ ఏ కదా, అండ్ రైట్ యాంగిల్ డట్ బి అని కూడా ఇచ్చాడు. సో నేను అందుకే ఈ విధంగా డయాగ్రామ్ వేసుకున్నాను. సో tan a ఈక్వల్ టు 1/√3. tan a ఫార్ములా ఏంటి, సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ ఏ, అంటే సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ ఏ ఏమవుతుంది బీసీ అవుతుంది, అండ్ బై సైడ్ అడ్జసెంట్ టు యాంగిల్ ఏ అంటే ఏబి. సో బీసీ ఈక్వల్ టు 1, ఏబి ఈక్వల్ టు √3. సో మనకి ఈ టూ సైడ్స్ తెలిసాయి. ఈ హైపోటెన్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనకి పైథాగరస్ తెలుసు కదా, హైపోటెన్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంటే పైథాగరస్ థియరం ఏంటి, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు హైట్ స్క్వేర్ ప్లస్ బేస్ స్క్వేర్. సో ఇది √3x అనుకోండి, ఇది x అనుకోండి, ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. హైపో ఏంటి ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు హైట్ స్క్వేర్ ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏబి అంత √3x ప్లస్ √3x హోల్ స్క్వేర్ ప్లస్ x హోల్ స్క్వేర్. ఇప్పుడు ఎంత అవుతుంది, √3 హోల్ స్క్వేర్ అంటే 3x స్క్వేర్ ప్లస్ x స్క్వేర్, దట్ ఈస్ 4x స్క్వేర్. సో ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు 4x స్క్వేర్. సో ఏసీ ఈక్వల్ టు ఏమవుతుంది 2x, ఏసీ ఈక్వల్ టు 2x అవుతుంది. సో ఏసీ వాల్యూ హైపోటెన్యూస్ వాల్యూ మనకు వచ్చేసింది. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, sin a cos c ప్లస్ cos a sin c. సో మనకి sin a తెలియదు కదా, sin a ఫైండ్ అవుట్ చేద్దాం ఫస్ట్. సో ఇప్పుడు sin a ఫైండ్ అవుట్ చేయాలి కదా, sin a ఫార్ములా ఏంటి, సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ ఏ బై హైపోటెన్యూస్. మనకి సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ ఏ ఎంత వచ్చింది, సైడ్ ఆపోజిట్ యాంగిల్ ఏ అంటే x బై హైపోటెన్యూస్ ఎంత 2x అంటే 1/2. sin a మనకి 1/2 వచ్చింది. నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సింది, నెక్స్ట్ మనము cos c ఫైండ్ అవుట్ చేయాలి. కాస్కి ఫార్ములా ఏంటి, సైడ్ అడ్జసెంట్ టు యాంగిల్ ఇక్కడ c, యాంగిల్ c బై హైపోటెన్యూస్. సైడ్ అడ్జసెంట్ యాంగిల్ c ఏమవుతుంది బీసీ బై హైపోటెన్యూస్ ఎంత ఏసీ. సో బీసీ ఎంత బీసీ ఎక్స్, హైపోటెన్యూస్ ఎంత 2x. సో 1/2. మనం sin a cos c ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు cos a sin c ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు cos a ఫైండ్ అవుట్ చేద్దాం. cos a ఈక్వల్ టు ఏంటి, సైడ్ అడ్జసెంట్ టు యాంగిల్ ఏ బై హైపోటెన్యూస్. సైడ్ అడ్జసెంట్ టు యాంగిల్ ఏ ఏంటి ఏబి బై హైపోటెన్యూస్ ఏంటి ఏసీ. ఏబి ఎంత √3x బై హైపోటెన్యూస్ ఎంత 2x అంటే √3/2. నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, sin c. sin c ఫార్ములా ఏంటి, ఆపోజిట్ టు యాంగిల్ c అంటే ఏబి అవుతుంది, అంటే సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ c బై యాంగిల్ c బై హైపో. సైడ్ ఆపోజిట్ యాంగిల్ c ఏంటి ఏబి బై హైపో ఏంటి ఏసీ. ఏబి వాల్యూ ఎంత మనకి √3x బై హైపో ఎంత ఏసీ 2x. ఆన్సర్ ఎంత √3/2. ఆన్సర్ ఎంత √3/2. సో మనకి sin a వాల్యూ వచ్చింది, cos c వాల్యూ వచ్చింది, cos a వాల్యూ వచ్చింది, sin c వాల్యూ వచ్చింది. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది sin a cos c ప్లస్ cos a sin c. sin a ఎంత 1/2, cos c ఎంత 1/2 ప్లస్ cos a ఎంత √3/2, sin c ఎంత √3/2. సో 1 × 1 1/4 ప్లస్
√3 ఇంటూ √3 అంటే √9 అంటే 3/4. సో 1/4 ప్లస్ 3/4 ఈక్వల్ టు 4/4 అంటే ఆన్సర్ 1. నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది కాస్ ఏ మైనస్ sin C. మనకి కాస్ ఏ వాల్యూ ఎంత వచ్చింది, √3/2. కాస్ C వాల్యూ ఎంత ఇంటూ 1/2 మైనస్ sin ఏ వాల్యూ ఎంత 1/2. sin C వాల్యూ ఎంత √3/2. సో √3/4 మైనస్ √3/4 ఈక్వల్ టు ఎంత, √3/4లో మైనస్ √3/4 అయితే 0. సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.